నేడే మహిళా దినోత్సవం. మామూలుగా ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. అదే స్త్రీ విజయం వెనుక మగాడు ఉంటాడో లేదో తెలియదు, కానీ ఆమె ఐఐటి చదువుకోకున్నా, హార్వర్డ్ యూనివర్సిటీ మెట్లెక్కకపోయినా, ఒక ఎటువంటి చదువు సంధ్య లేనటువంటి ఒక పల్లెటూరు అమ్మాయికి ఒక ఇంటి ముందు కొంత స్థలాన్ని చూపిస్తే ఆ అమ్మాయి మనసులో ఉజ్జాయింపుగా లెక్క వేసుకొని కళ్ళాపు జల్లి ముగ్గు పెట్టి మొదటి చుక్క పెట్టేటప్పుడే 10వ చుక్క గురించి ఆలోచిస్తుంది, 10వ చుక్క అప్పుడే 100వ చుక్క గురించి ఆలోచిస్తుంది, మొదలు పెట్టేటప్పుడే ఎట్లా ముగించాలో చెప్తుంది. అందువల్లే సైంటిస్టులు ఏం చెప్తారంటే, మగవాడి బ్రెయిన్లో స్టెప్ థింకింగ్ ఉంటే స్త్రీ యొక్క మెదడులో వెబ్ థింకింగ్ అంటారు. అన్నీ కూడా ఒకదానికోటి కూలంకుషంగా సమన్వయం చేసుకొని పనిచేస్తుందని పెద్దలు చెప్తారు. ఆమెకు ఏ కోర్సు చేయకుండా కూడా ప్రపంచమైన, దేశమైన, రాష్ట్రమైన, గ్రామమైన ఒకటి. అది వ్యాపారమైనా, అది ప్రజలైనా, ఖాతాదారులైనా, ప్రజలైనా, వీళ్ళందరినీ కూడా ఆమె ఒకే విధంగా ట్రీట్ చేస్తుంది. ఆ విధంగా చూసినామంటే వ్యాపార విషయంలో ఎన్నో మూలబడినటువంటి ఫ్యాక్టరీలన్నింటినీ కూడా ఆమె హ్యాండ్ ఓవర్ చేసుకుని విజయవంతంగా నడిపించినటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. మనం చూసామంటే మామూలుగా ఇంట్లో 1/4 కేజీ పప్పు ఉంటే ముద్దపప్పు చేస్తుంది, 100 గ్రాముల పప్పు ఉంటే సాంబార్ చేస్తుంది, లేదు పిడికే కందిపప్పు ఉందంటే దాన్ని రసం పెట్టి అందరినీ మెప్పిస్తుంది. ఆ విధంగా ఎకానమీ విషయంలో స్త్రీకి గొప్ప నాలెడ్జి ఉంటుందని చెప్తారు. బ్రహ్మాండ పురాణంలో ఆమెను క్రియాశక్తిగాను, ఆమెను జ్ఞానశక్తిగాను, ఇచ్ఛాశక్తిగాను వర్ణిస్తారు. ఇవన్నీ కూడా క్రీస్తుకు పూర్వమే మన పురాణాల్లో ఉండేటటువంటి విషయాలు. అదేవిధంగా అమ్మవారి లలితా సహస్రనామంలో స్త్రీ శక్తిని దాదాపు 1000 రూపాల్లో 1000 విధాలుగా స్తుతిస్తారు. ఆమెకు అంత శక్తి ఉంది అని చెప్పబడి ఉంది. ఆ విధంగా చూసామంటే మనం ఆమెకు ఒక రోజుతో వచ్చినటువంటి విద్య కాదు. పూర్వకాలంలోనే మనిషి ఆదిమానవుడిగా ఉన్నప్పుడే మగవాడు మాత్రం ఏ పులియో గర్జిస్తే చెట్టు కొమ్మెక్కి తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు. ఏదైనా ఒక ఏనుగు గీంకరిస్తే గుహలోకి దూరి బండ అడ్డపెట్టుకునేవాడు. కానీ స్త్రీకి అట్లా కాదు. కోడి పిల్లలాగా గంపడ సంతానం తను రక్షించుకుంటూ వాళ్ళని రక్షించాలి. ఆ విధంగా ఆమెకు అప్పుడు అబ్బినటువంటి ఆ యొక్క విద్య ఇప్పుడు ఇంకా బాగా పరిణితి చెందిందే. ఆయుధాలు పక్కన పడేసి ఇప్పుడు కంప్యూటర్ చేతిలో పట్టుకునింది. ఆ విధంగా చూసామంటే ఆమె యొక్క మేధాశక్తికి పిల్లకి జడ వేస్తూనే కంప్యూటర్ ప్రోగ్రామ్ ని వల్లివేస్తుంది. ఆమె ఒకవైపు కూరలు తరుగుతూనే ఆ పొద్దు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తుంది. కార్ డ్రైవింగ్ చేస్తూనే షాపింగ్ లో ఏం కొనాలని ఆలోచిస్తుంది. షాపింగ్ లో వస్తువులను కొంటూనే ఆ రోజు ఏ విధంగా మీటింగ్ లో మాట్లాడాలని చెప్పేసి ఆమె అన్ని కూడా ఇచ్చేస్తుంది. ఆఫీసులో తాను నవ్వక ఇతరులను నొప్పించకుండా తప్పించుకొని తిరుగుతూ ఏ విధంగానూ అక్కడ ఉండేటటువంటి ఈ అసమానతల్ని లెక్క చేయకుండా మేనేజ్మెంట్ ను మెప్పిస్తూ, ఓ విధంగా గృహిణిగా, రెండో విధంగా భర్తకు సహకరిస్తూ, సహా ఉద్యోగిగా ఆమె ఎన్నో బాధ్యతలను. అందుకే మనం స్త్రీకి మల్టీ టాస్కింగ్ అంటారు. ఆమె విషయంలో ఏదైనా చేయగలిగేటటువంటి శక్తి ఉంది. గృహిణిగా ఇంట్లో ఉంటూ భర్తకు తన ప్రేమను పంచాలి, అత్తకు మామలకు తన యొక్క ఆప్యాయతని చెవి చూపించాలి, పిల్లల్ని అనురాగంగా అనుయించాలి. ఆ విధంగా చూసామంటే ఆమెకు భర్తకు వెంట్రుకలకు రంగేసిన, అత్తగారికి అమృతాంజనం పూసిన, మామగారికి మహాభారతం వినిపించిన, కడకు ఏ వస్తువు కొనాలనుకున్నా కూడా ఆమె యొక్క ఆ ఆలోచన శక్తి ముందు మగవాడు దిగుదుడిపి అని అనిపిస్తుంది. అందువల్లే మనం ఒక విషయం చెప్తూ ఉంటాం, షీలో హీ ఉండాడు, ఫిమేల్లో మేల్ ఉండాడు, ఉమన్లో మెన్ ఉండాడు అంటారు. ఆ విధంగా చూసామంటే స్త్రీలో మగవాడు ఉండాడే గాని మగవాడిలో స్త్రీ లేదని చెప్పేసి దీని యొక్క ఇదే కాకుండా ఆమెకు కొన్ని
ఆగర్భ శత్రువులు ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనది ఆమెకు ఎద మీద గన్ను పెట్టినట్టుగా బ్రెస్ట్ క్యాన్సర్లు ఒకవైపు, ఆగర్భ శత్రువు అయినటువంటి గర్భకోశ క్యాన్సర్లు ఇంకోవైపు, 160% మంది స్త్రీలలో రక్తహీనత మనం చూస్తూ ఉంటాం. అదే కాకుండా ఆమెకు ప్రతి నెల వచ్చేటటువంటి ఈ ఋతుస్రవాలు, దానివల్ల వచ్చేటటువంటి కాంప్లికేషన్స్, ఇదే కాకుండా గర్భాలు, కాన్పులు, కక్కులు, ఇవన్నీ కాకుండా సెకండ్ ఫేజ్లో మెనోఫాజ్ వల్ల వచ్చేటటువంటి సమస్యలు, ఇదే కాకుండా ఆస్టియోపోరోసిస్లు, ఫ్రాక్చర్లు, బరువు పెరిగిపోవడం, ఇట్లాంటి ఎన్నో సమస్యలను సమర్థవంతంగా ఇచ్చేస్తూ ముందుకు నడిపించేటటువంటి ఆ యొక్క స్త్రీ శక్తికి మనం సెల్యూట్ చేద్దాం. ఇంతటితో సమాప్తం.